నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రాధిక. డీటెయిల్స్ చూస్తే సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. కాసేపటి క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగియడంతో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆదివారం సాయంత్రం పదవి విరమణ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 30న సూర్యకాంత్ సిజేఐగా నియామకమయ్యారు. ఇక ఈ పదవిలో ఆయన 15 నెలల పాటు కొనసాగనున్నారు. 2027 ఫిబ్రవరి 9న ఆయన పదవి విరమణ చేస్తారు. ఇక సిజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వ్యక్తిగా జస్టిస్ సూర్యకాంత్ నిలవనున్నారు. 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని ఇక హిసార్లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేశారు. ఇక కాసేపటి క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగియడంతో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, అలాగే పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఇక ప్రస్తుత చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆదివారం సాయంత్రం పదవి విరమణ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 30న సూర్యకాంత్ సిజేఐగా నియామకమయ్యారు. ఈ పదవిలో ఆయన 15 నెలల పాటు కొనసాగనున్నారు. ఇక 2027 ఫిబ్రవరి 9న ఆయన పదవి విరమణ చేస్తారు. ఇక సిజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వ్యక్తిగా జస్టిస్ సూర్యకాంత్ నిలవనున్నారు. ఇక 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.